తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, 5 నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్లోని శ్రీనివాస వెస్ట్ ఓటింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాం. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఎన్నికల అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలాగే ఉదయం 7 గంటలకే ఓట్లు వేసేందుకు అటు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే ఓటింగ్ కేంద్రానికి అయితే వస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. అన్ని ఎన్నికల అధికారులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలకు సంబంధించిన అధికారులు, పోలీస్ సిబ్బంది ఓటింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అన్ని బందోబస్తు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు వెంగళరావు నగర్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 129 వద్ద అయితే ఉన్నాము. విజువల్స్లో ఈ ప్రాంతానికి సంబంధించిన కాలనీ వాసులు కూడా ఇప్పుడిప్పుడే తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే వచ్చి చేరుతూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా అటు ఎన్నికల అధికారులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీళ్ళని ఏర్పాటు చేశారు. అలాగే ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళ కోసం వీల్ చైర్స్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళనివ్వకుండా, తీసుకువెళ్ళకుండా బయట పోలింగ్ స్టేషన్ల వద్దనే మొబైల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. తిరిగి ఓటు వేసిన అనంతరం ఆ మొబైల్ ఫోన్లను కూడా ఇచ్చే విధంగా ఎక్కడ కూడా లేట్ చేయకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి పోటీ అయితే నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్తో పాటు అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్తో పాటు బీజేపీ మధ్య 3 పార్టీల మధ్య ఎక్కువగా ఈ పోటీ అయితే జరగబోతుంది. అభ్యర్థులు 58 మంది అయితే పోటీలో పాల్గొంటున్నారు. అయితే ఎంతవరకు ఓటింగ్ శాతం నమోదవుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తుంది. దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఎంత ఓటింగ్ శాతం నమోదవుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అధికారులతో పాటు ముఖ్యంగా ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల్లో కూడా కొంత టెన్షన్ అయితే నెలకొంది. ఎందుకంటే 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం కొద్ది సంఖ్యలో మాత్రమే ఓటింగ్ స్థాయి పెరుగుతూ ఉంది. అంటే 50% వరకు మాత్రమే ఓటింగ్ జరుగుతూ ఉంది. సో ఒకవేళ 50% ఓట్లు పడితే ఖచ్చితంగా చాలా టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దాన్ని బట్టి ఆ ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా అటు ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ పార్టీలు కూడా విస్తృతంగా వాళ్ళంతా ఎవరైతే కాలనీలో ఉంటారో ఓటర్లందరినీ కూడా వాళ్ళని అన్ని విధాలా కూడా ఓట్లు వేయాలంటూ కూడా వాళ్ళైతే అభ్యర్థిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మొత్తం అంటే 2023లో 48% ఓటింగ్ అయితే నమోదైంది. సుమారుగా 2023లో 3,75,430 ఓట్లు ఉండగా 1,83,312 ఓట్లు నమోదయ్యాయి. అంటే 48% ఓటింగ్ అయితే నమోదైంది. సో 2 సంవత్సరాల తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 3,75,000 ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఇప్పుడు 2025లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. సో ఓటర్ల సంఖ్య పెరిగింది కాబట్టి ఓటింగ్ స్థాయి కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కడైతే పూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉంటారు, స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా విస్తృతంగా వాళ్ళంతా కూడా ప్రచారం చేశారు. అటు రాజకీయ పార్టీలు కూడా ఇంటింటికి వాళ్ళు వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులతో పాటు అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ కూడా రోడ్ షోలు నిర్వహించారు. విస్తృతంగా సభలు నిర్వహించి తమకు గెలిపించాలంటూ, తమ అభ్యర్థులను గెలిపించాలంటూ గత నెల రోజుల నుంచి వాళ్ళంతా కాన్వసింగ్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఎట్టకేలకు ఈ రోజు అయితే ఓటింగ్ జరగబోతుంది. సో అటు రాజకీయ నేతల్లో అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పాగా వేయాలనే ఆలోచనతో కూడా ఉంది. సో విస్తృతంగా వారం రోజుల్లో చాలా ఎక్కువగా ప్రచారం కూడా నిర్వహించిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఎవరు గెలుస్తారు, ఈ
మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నియోజకవర్గ ప్రజలు ఎటువైపు ఎవరి వైపు ఉంటారనేది ప్రస్తుతం చాలా సంచలనంగా మారింది. సో ఎవరిని గెలిపిస్తారనేది ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన అంశంగా కూడా మారింది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఓటర్లని చాలా నెమ్మదిగా బాధ్యతాయుతంగా ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఆ లోపల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత కొంతమందిని అంటే వేరువేరుగా అత్యధికంగా తక్కువ మందినే లోపలికి పంపిస్తున్నారు. సో అంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఓటు వేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో లోపల పంపిన ఎవరైతే ఉంటారో ఓటర్లు వాళ్ళు ఓటు వేసిన అనంతరం మరో 5గురిని అలా పంపుతూ ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. నిన్నటి నుంచి కూడా ఎన్నికలు ఎక్కడైతే ఓటింగ్ కేంద్రాలు ఉంటాయో అన్ని చోట్ల కూడా భారీగా బందోబస్తుని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు ప్రత్యేక మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రస్తుతం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడికక్కడ మొత్తం పోలింగ్ స్టేషన్లు అంటే సుమారుగా 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 139 డ్రోన్లతో ఎన్నికల జరిగే ప్రాంతాలని ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు జల్లెడ పడుతూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని విధాలా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మరికొద్దిసేపట్లోనే క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎర్రగడ్డ ప్రాంతంలో న్యూ వెంకట్ నగర్లో అయితే ప్రస్తుతం శ్రీనివాస నగర్తో పాటు అలాగే మధుర నగర్ ఇవన్నీ కూడా వార్డుల పరిధిలో ప్రస్తుతం ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. ఇక